దేవునికి మహిమ కలుగును. ఇంతటి భాగ్యమును పొందుకున్న మనము దేవుని యొక్క కుమారుడు, సాక్షి, సహోదరుడు కంటే మిన్న అయినవాడు యేసును బట్టి శ్రమలు పొందుతూ ఉన్నాడు. శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడయ్యాడు. ఇది అండి క్రైస్తవ జీవితంలో ఉండవలసింది. యోహాను భక్తుడు మీ సహోదరుడను అనగా నేను మీకు రక్త సంబంధి వంటి వాడను. యేసుని బట్టి కలిగిన శ్రమల్లోనూ ప్రభువుకి శ్రమలు కలిగాయి. అలాగే ఆ శ్రమలో నేను కూడా పాలిభాగస్తుడనవుతున్నాను. రాజ్యములో ఆయనకున్న రాజ్యము పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములోను సహనములో ఈ శ్రమలు, నిందలు, అవమానాలు ఓర్చుకుంటూ సహనము కలిగి ఉన్నాడు. సహనములోను పాలివాడను నైనా యోహాను అను నేను ఆయన పాలివాడు అయ్యాడట. ఈరోజున యేసు క్రీస్తు ప్రభును విశ్వసిస్తే సరిపోతుందా? శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, భీతి కలిగినప్పుడు, ప్రశ్నిస్తూ ఉన్నవారు ఎదురైనప్పుడు నువ్వు నిలబడుతూ ఉన్నావా అనేది ప్రశ్న. నిలబడుతూ ఉన్నావా? సమాధానము చెప్పగలుగుతూ ఉన్నావా? సాక్షిగా ఉన్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత బాగుందండి, ఎంత చక్కని ఈ నమ్మకస్తుడు అయిన ఈ యొక్క భక్తుడు, యోహాను భక్తుడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మనము ఏ స్థితులలో లేకపోతే ఏ పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో సహదాసులము అయ్యేము. నేను క్రీస్తు ప్రభుని నేను విశ్వసించానండి, నమ్మేనండి, అని నమ్ముకున్నానండి అంటే సరిపోదు.